హరే కృష్ణ. మనలో చాలామందికి తరచుగా ఒక సందేహం వస్తూ ఉంటుంది. నేను ఎంతో కాలంగా పూజలు చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, దేవుణ్ణి నమ్ముతున్నాను. అయినా సరే నాకెందుకు ప్రశాంతత దొరకడం లేదు, మనం ఆశించిన ఫలితం ఎందుకు రావడం లేదు అని. నిజానికి మనం దైవానికి దగ్గర అవుతున్నామని అనుకుంటున్నాం, కానీ ఎక్కడో ఏదో వెలతి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం భక్తిని కేవలం ఒక ఆచారంగానో ఒక పనిగానో చేస్తున్నామే తప్ప దాన్ని ఒక జీవన విధానంగా మార్చుకోవడం లేదు. భక్తిలో విజయం సాధించాలంటే కేవలం భావోద్వేగం ఉంటే సరిపోదు, దానికి సరైన పద్ధతి కూడా కావాలి. ఈరోజు మన పూర్వీకులు చెప్పిన ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమైన 7 అద్భుతమైన మార్గాలను తెలుసుకుందాం. ఇవి కేవలం భక్తి సూత్రాలు మాత్రమే కాదు, మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తివంతమైన అలవాట్లు. రోజులో మనం చేసే మొదటి పని ఆ రోజు మొత్తాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూడటం కాకుండా ఆ సమయాన్ని మీ అంతరాత్మ కోసం కేటాయించండి. దీన్నే మనం నిశ్చల సమయం అనుకోవచ్చు. ఉదయం మనసు తెల్ల కాగితంలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ సమయంలో కనీసం 10 నిమిషాలు దేవునికి కేటాయించండి. ఇందులో మొదటి 3 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకోండి. తర్వాత 5 నిమిషాలు మీకు ఇష్టమైన దైవనామాన్ని జపించండి. చివరి 2 నిమిషాలు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ప్రకృతికి, దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల మీ రోజు ఒక పాజిటివ్ ఎనర్జీతో మొదలవుతుంది. మనసులో అనవసరమైన ఆందోళనలు తగ్గి రోజు మొత్తాన్ని ఎదుర్కొనే మానసిక స్థైర్యం మీకు లభిస్తుంది. రెండవది, భక్తికి జ్ఞానం తోడవ్వాలి. చాలామందికి భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తి వెనుక ఉన్న పరమార్థమే తెలియదు. జ్ఞానం లేని భక్తి కేవలం భావోద్వేగంతో కూడినది మాత్రమే. చిన్న కష్టం రాగానే అది చెదిరిపోతుంది. అందుకే ప్రతిరోజు మన సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలను పఠించడం అలవాటు చేసుకోవాలి. భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, లేదా మహానుభావుల జీవిత చరిత్రలు కావచ్చు, రోజుకి 1 పేజీ అయినా చదవాలి. మనం తీసుకునే ఆహారం శరీరాన్ని ఎలా బలపరుస్తుందో, మనం చదివే మంచి పుస్తకాలు మన మనసును అలా బలపరుస్తాయి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు. ఆ జ్ఞానమే మనకు కష్టాలలో దారి చూపిస్తుంది. చిన్న చిన్న సమస్యలను భూతత్వంలో చూడకుండా మనసును స్థిరంగా ఉంచుతుంది. మూడవది, సేవా భక్తి అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు, కళ్ళు తెరిచి మన చుట్టూ ఉన్న దైవత్వాన్ని గుర్తించడం. గుడిలో ఉండే దేవుడు నైవేద్యం తినడు, కానీ ఆకలితో ఉన్న మనిషి లేదా మూగజీవి రూపంలో ఉన్న దేవుడు ఖచ్చితంగా తింటాడు. అందుకే వారానికి ఒక్కసారైనా ఎవరికైనా సహాయం చేయండి. అది మనుషులకే కానక్కర్లేదు, పక్షులకు గింజలు వేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, లేదా అవసరంలో ఉన్న వారికి చిన్న సహాయం చేయడం కూడా గొప్ప పూజ అవుతుంది. పరోపకారార్థం ఇదం శరీరం అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ శరీరం ఉన్నది పరులకు ఉపకారం చేయడానికే. సేవ చేసేది మనమే అయినా దాని ద్వారా వచ్చే సంతృప్తి రూపంలో దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. నాలుగవది, ఆత్మ పరిశీలన. ఇది చాలా ముఖ్యమైనది. రోజంతా మనం ఎన్నో పనులు చేస్తాం, ఎంతో మందితో మాట్లాడతాం, కానీ రాత్రి పడుకునే ముందు 1-2 నిమిషాలు కేటాయించి ఈ రోజు నేను చేసిన మంచి పని ఏంటి, నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎవరినైనా బాధ పెట్టానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం మీద దుమ్ము పడితే మన ముఖం ఎలా సరిగ్గా కనిపించదో, మనసు మీద తప్పులనే దుమ్ము పడితే దేవుడు కనిపించడు. ఈ ఆత్మ పరిశీలన ఆ దుమ్మును తుడిచివేస్తుంది. తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటే అదే నిజమైన అంతర్గత శక్తి. ఇక 5వది, సత్సంగం. మనం ఎవరితో ఎక్కువగా గడుపుతామో మన ఆలోచనలు కూడా అలాగే మారుతాయి. అందుకే ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉన్న వారితో, ఆధ్యాత్మిక చింతన ఉన్న వారితో స్నేహం చేయాలి.
ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇది కుదరకపోతే కనీసం మంచి ప్రవచనాలు వినడం లేదా ఆన్లైన్ సత్సంగాల్లో పాల్గొనడం చేయాలి. మంచి మాటలు వింటున్నప్పుడు మనసులోని మలినాలు తొలగిపోతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి. మంచివారితో సహవాసం మనల్ని బంధాల నుంచి, మోహాల నుంచి విముక్తి చేసి మనసుకు నిశ్చలత్వాన్ని ఇస్తుంది. ఆ నిశ్చలత్వమే మనకి శాంతినిస్తుంది. ఇక 6వది, మాటలోనూ మనసులోనూ ఏకత్వంతో కూడిన భక్తి. చాలామంది నోటితో మంత్రం జపిస్తూ మనసులో మాత్రం ఆఫీసు విషయాలను, ఇంటి సమస్యలను ఆలోచిస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు జపం చేస్తున్నప్పుడు ఆ మంత్రం యొక్క శబ్దాన్ని వినండి. ఆ దైవ రూపాన్ని మనసులో దర్శించండి. రోజుకు 108 సార్లు దేవుణ్ణి నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు మీ పూర్తి ఏకాగ్రత ఆ నామం మీదే ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసులో ఉండే చంచల స్వభావం తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ధైర్యం, దైవానుభూతి వాటంతటికీ అవే కలుగుతాయి. ఇక 7వది మరియు అత్యంత ముఖ్యమైనది నిష్కామ భక్తి. అంటే ఫలితం మీద ఆశ లేకుండా చేసే భక్తి. మనం దేవుడికి పూజ చేసిన వెంటనే ఏదో లాభం జరగాలని ఆశించకూడదు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టు భక్తిని చూడకూడదు. నేను నా ధర్మం చేస్తున్నాను, నా బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నాను అని ఎప్పుడైతే మీరు భారాన్ని దేవుడి మీద వేస్తారో అప్పుడు మీ మనసు తేలికపడుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పనిచేయడం మీదే మనకు అధికారం ఉంది, ఫలితం మీద కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అందుకే చెప్పాడు. ఎప్పుడైతే మీరు ఫలితాన్ని దేవుడికి వదిలేస్తారో అప్పుడు ఆందోళన పోయి అద్భుతమైన ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ఈ 7 పద్ధతులు కేవలం దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికే కాదు, మన ఒత్తిడిని తగ్గించుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని జీవితంలో ఒక స్పష్టమైన దిశను ఏర్పరచుకోవడానికి ఉపయోగపడతాయి. భక్తి అనేది ఒక మనిషిగా మనల్ని అత్యున్నత స్థితికి తీసుకువెళ్ళే ఒక నిచ్చెన. మరి ఈ 7 పద్ధతుల్లో మీరు ఈ రోజు నుంచే ఏ పద్ధతిని అవలంబించాలనుకుంటున్నారో మీరే ఆలోచించండి. హరే కృష్ణ.